అమెరికాలోని అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను తిప్పి పంపే ప్రక్రియను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత వేగంగా చేపడుతోంది. ఇప్పటికే భారత్ నుండి వెళ్లిన కొంతమంది అక్రమ వలసదారులను తిరిగి పంపించింది. తాజాగా అమెరికా నుండి అక్రమ వలసదారుల మూడో బృందం భారత్ చేరుకుంది. 112 మందితో కూడిన C-17 సైనిక విమానం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అమెరికా నుండి భారత్కు తిరిగి వచ్చిన వారిలో 44 మంది హర్యానా వాసులు కాగా గుజరాత్ 33, పంజాబ్ 31, ఇద్దరు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇప్పటికే 2 విమానాల్లో భారత్కు చెందిన వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. ఫిబ్రవరి 5 నుండి 10 రోజుల వ్యవధిలో 3 విడతలుగా వలసదారులను వెనక్కి పంపింది. తొలి విడతగా 104, రెండో విడతలో 116 మందిని భారత్కు పంపింది. తాజాగా 112 మంది భారత్ చేరుకున్నారు. అమెరికా నుండి విమానం రావడంతో తమ వారిని చూసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు అమృత్సర్ విమానాశ్రయం చేరుకున్నారు. తమ వారిని చూసుకొని భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు అక్రమ వలసదారుల విమానాలను ఢిల్లీలో కాకుండా పంజాబ్లోని అమృత్సర్లోనే ల్యాండ్ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్ను అక్కడి ప్రజలను అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అక్రమ వలసదారుల అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ నుండి అమాయకపు యువత అమెరికాకు అక్రమంగా ఎందుకు ఎలా వెళ్లాల్సి వచ్చిందో ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు.